ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యంగా ధ్యానించబోతున్నాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. సర్వసాధారణంగా ప్రతి విశ్వాసి జీవితంలో పదే పదే మనకు వినపడే ఒక మాట, అయ్యా మేము శ్రమ పడుతున్నామండి, కుటుంబంలో శ్రమలు కలుగుతున్నాయి, మా బిడ్డలు మా మాట వినకపోవడం ద్వారా, వారు సరైనటువంటి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండకపోవడం ద్వారా, లేకపోతే ఇదిగో నా బిడ్డలను బట్టి, నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, మా బంధువులను బట్టి, లేకపోతే మా ఆరోగ్య పరిస్థితులు సరిలేని కారణం చేత ఒకరోజు ఆరోగ్యం బాగుంటే మరొక రోజు ఆరోగ్యం బాగుండడం లేదు. మా రెక్కల కష్టాజితం అంతయు కూడా ఇదిగో హాస్పిటల్కు, అనారోగ్యాలకు అన్నట్లుగా మా జీవితము శ్రమానుభవాన్ని పొందుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మా జీవితాన్ని శ్రమపరుస్తున్నాయి అని అనేక మంది భక్తులు, అనేక మంది వ్యక్తుల జీవితాల్లో పదే పదే శ్రమ పడుతున్నాం. ప్రతి తండ్రి తన బిడ్డలతో అంటాడు, బాగా చదువుకోండి నాన్న, మిమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడుతున్నానో, ఎండలో ఎంత శ్రమపడి మిమ్మల్ని చదివిస్తున్నానో. తల్లి చెప్తుంది, అయ్యా మీ కడుపులు నింపడానికి ఇదిగో ఎంత కష్టపడి ఇదిగో ఆ వంటగదిలో మీ కొరకు శ్రమపడి వంట వండుతున్నానో. ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఆయా పరిస్థితులకు తగ్గట్లుగా శ్రమ అనే అనుభవం గుండా వెళుతూ ఉంటారు. కానీ జీవితంలో చాలామంది వాళ్ళు కలిగేటువంటి తాత్కాలికమైన శ్రమను వారు ఏమాత్రము సహించలేక, భరించలేక చాలామంది చాలా చేదైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ శ్రమ మేము తట్టుకోలేమండి, ఈ కష్టం మేము తట్టుకోలేమండి, ఈ పరిస్థితులు మేము తట్టుకోలేమండి, ఈ శ్రమను, ఈ కష్టాన్ని భరించడం కంటే నేనంటూ లేకపోతే ఈ కష్టము, శ్రమ నాకు ఉండదు కదా, ఈ నొప్పి నేను భరించాల్సిన పని నాకు ఉండదు కదా అని చెప్పి తాత్కాలికమైనటువంటి శ్రమ అనే అనుభవాన్ని తట్టుకోలేక ఈ లోకములో అనేక మంది చాలా వేదనకరమైన నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాలు ముగిస్తున్న వారు అనేక మంది లోకంలో కనపడుతున్నారు. కానీ దేవుని పేరు పెట్టబడిన ఆయన ప్రజలుగా, ఆయన శిలువ రక్తముతో కడగబడినటువంటి ఆయన బిడ్డలుగా, క్రీస్తు స్వరక్తమిచ్చి కన్న సంఘముగా, ఆయన మందిరములో, ఆయన కుటుంబములో అవయవములుగా మార్చబడిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, శ్రమ ప్రతి వారి జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. శ్రమ లేని మానవుడు లేడు. అందుకే ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒక మానవుని జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే దేవుడంట మానవ జీవితాలు సుఖము దుఃఖమును జతపరిచాడంట. మానవ జీవితం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే ఒక మానవుడు తన జీవితంలో సుఖం అనుభవించాలి, అదే టైంలో అతడు దుఃఖమును కూడా అనుభవించాలి. సుఖ దుఃఖముల యొక్క కలయికే జీవితం. ఒక మానవుడు ఎల్లప్పుడూ సుఖానుభవం అనుభవించిన వాడు లేడు. ఎల్లవేళలా సుఖమును అనుభవిస్తూ తినుచు త్రాగుచు సుఖపడుతున్న వాడు ఎవడు మానవుడి లోకములో లేడు. మానవ జీవితంలో కొద్ది కాలము సుఖం ఉంటుంది, మరికొద్ది కాలం అతని జీవితంలో కొన్ని పరిస్థితుల రీత్యా అతడు దుఃఖమును కూడా అనుభవిస్తాడు. చదువుకున్న రోజుల్లో ఒక పద్యం ఉండేది, సుఖ దుఃఖసే మధుర మిలన్సే యహ జీవనక పరిపూరన్. మానవ జీవితంలో దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఏ మానవుడైతే సుఖములో ఏమాత్రము పొంగిపోకుండా, కష్టాల్లో ఏమాత్రము కృంగిపోకుండా ఏ మానవుడైతే బ్రతకగలుగుతాడో అతడు సుఖ దుఃఖాల్లో కూడా తన జీవితాన్ని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్గా బతుకుతాడు. దేవునికి స్తోత్రం. అంటే అధికమైన సుఖము ప్రమాదమే, అధికమైన దుఃఖము. అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను గొప్పవాణిగా చేయొద్దు, అలాగని చెప్పి నన్ను పేదవాణిగా
చెయ్యొద్దు. నాకు ఏది అవసరమో అది ఆనాటికి నాకు దయచేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పేటప్పుడు వారు అత్యాశ కలిగి ప్రార్థించకూడదని, మా అనుదిన ఆహారం మాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థించడం ఆయన నేర్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో శ్రమానుభవం పొందుతున్న సందర్భాల్లో కొన్ని పరీక్షల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని దైవికమైన పరిస్థితుల గుండా మన జీవితం వెళుతున్నప్పుడు లోకస్తుల వలె, వాక్యము ఎరగని వారి వలె శ్రమను చూసి మనం ఏమాత్రం కృంగిపోకూడదు. దేవునికి స్తోత్రం. లోకం సాక్ష్యం ఇస్తుందంట. ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని బాధలున్నాయో, ఎన్ని వేదనలు ఉన్నాయో, ఎన్నెన్ని బిడ్డలను బట్టి, భర్తను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఇదిగో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతగానో కుటుంబం నలిగిపోతుంది. అయినా కానీ ఎంతో ధైర్యంగా ఉండగలుగుతున్నారు, ఎంతో నమ్మకంగా ఉండగలుగుతున్నారు, జీవితాన్ని ఎంతో నమ్మకంగా నడిపించుకు వెళ్ళగలుగుతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యమును ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమును గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా మనసులో కలిగించినటువంటి కొన్ని ఆలోచనలు వాక్య రూపముగా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తమైతే ఈరోజు మనం కొన్ని మాటలు ప్రభు యొక్క లేఖన భాగములోంచి మనం విందుముగాక. టాపిక్ అంశం ఏంటంటే శ్రమల కొలువిలో దేవుడు దాచిన ఆశీర్వాదాలు. చెప్పండి. శ్రమల కొలువిలో దేవుడు దాచిన ఆశీర్వాదాలు. శ్రమ కలగడం వల్ల మా దేవుడు మనకు ఆశీర్వాదాలు దాచాడంట. శ్రమలు మన జీవితాలను నష్టపరిచేవి కావు. శ్రమలు మన జీవితాన్ని పతనానికి తీసుకువెళ్ళేవి కావు. శ్రమలు మన జీవితాన్ని ఇదిగో నాశనం వైపు నడిపించేవి కాదు. వాక్యం ఉంటుంది, ఆ శ్రమలు అనే కొలుమిలో దేవుడు తన బిడ్డల కొరకు ఆశీర్వాదాలు దాచిపెట్టాడంట. దేవునికి స్తోత్రం. మీకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఆత్మీయ ప్రయాణంలో దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు, దేవా ఎప్పుడు నన్ను ఆశీర్వదించు, 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 దీవించు, వర్ధిల్ల చేయి అనే ప్రార్థన చేశారు. కానీ ఏనాడైనా కానీ ప్రభువా నన్ను శ్రమల గుండా నడిపించు అని ఎవరన్నా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ భక్తులు శ్రమానుభవాన్ని వారు ఇష్టపడ్డారు. శ్రమ పడుట వారికి మేలుకరమన్న భావన వైపు వారు వెళ్ళారు. నేను ఆలోచిస్తున్నప్పుడు శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల చేతకాని వడువగుదువు. ఒక దేవుని బిడ్డగా, దేవుని వాక్యమును ఎరిగిన వాడిగా నువ్వు శ్రమలలో ఏమాత్రం కృంగిపోవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఎందుకు శ్రమల్లో మనల్ని కృంగిపోవద్దు అంటున్నారంటే ఈరోజు అంశం మనకు అర్థం అవ్వాలి. ఆ శ్రమల కొలుమిలో దేవుడు దాచిన ఆశీర్వాదాలు. ప్రభు చిత్తమైతే ఆ శ్రమల కొలుమిలో దేవుడు తన బిడ్డల కొరకు దాచిన 5 ఆశీర్వాదాలు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. మొచ్చుకు 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ దినం మనం నేర్చుకుందుముగాక. ఆమేన్. నెంబర్ 1, రండి వాక్యలేఖన భాగంలోకి వెళదాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా నుండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. దేవునికి స్తోత్రం. మొదటిది, శ్రమల కొలువిలో దేవుడు తన భక్తులకు, తన బిడలకు దాచిన ఆశీర్వాదాలలో మొదటి ఆశీర్వాదం మనం నేర్చుకుంటున్నాం. విందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి అనే దేశానికి యోసేపును బట్టి వారు పరదేశులుగా వెళ్ళారు. కరువు కాలంలో ఉన్న పరిస్థితుల్లో యోసేపును దేవుడు ఐగుప్తు దేశములో హెచ్చించిన విధానాన్ని బట్టి, దేవుడు యోసేపుకి ఇచ్చిన కలను నెరవేర్చిన విధానాన్ని బట్టి, దేవుడు అనేకులకు ఆహారం అందించే ఉన్నతమైన పదవులో దేవుడు యోసేపు నిలబెట్టిన పరిస్థితిని బట్టి ఐగుప్తిలో ఆహారం ఉన్నది, కానాను దేశములో కరువు ఉంది. ఈ కరువున్న కారణం చేత
యోసేపు కుటుంబ సభ్యులందరూ కూడా యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి నడిపించబడ్డారు. మీ అందరికీ వాక్యం తెలుసు కనుక క్లుప్తంగా ఈ వివరణ మీకు చెప్తున్నాను. దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తి అనేటువంటి దేశంలో దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు పరవాసులుగా, పరదేశులుగా ఆ దేశంలో నివసించారు. వారు వెళ్ళిన ప్రారంభ సంవత్సరాలు యోసేపును బట్టి, యోసేపును అభిమానించేటువంటి ఫరోను బట్టి ఈ ఇశ్రాయేలు అందరూ చాలా గౌరవింపబడ్డారు. ప్రారంభ దినాలలో ఎంతో చక్కని ప్రాధాన్యత వారికి ఇవ్వబడింది. అయ్యా, యోసేపు గారి కుటుంబం అంట, యోసేపు గారి రక్త సంబంధికులంట, యోసేపు గారి బంధుమిత్రులంట, యోసేపు గారి యొక్క రక్త సంబంధులంట అని చెప్పి యోసేపు బతుకున్నంత కాలము, ఆ యోసేపును అభిమానించే ఫరో బతుకున్నంత కాలము ఇశ్రాయేలు ప్రజలు అన్ని రీతిలుగా గౌరవ మర్యాదలు పొందుకున్నారు. కానీ కాలం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. కాబట్టి కాలం గడిచే కొలది జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే, యోసేపు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. యోసేపు మరణించాడు. యోసేపును అభిమానించేటువంటి ఫరో కూడా మరణించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం జనము తరతరాలుగా వర్ధిల్లుతూ ఉన్నారు. ఇది చూసిన తరువాత యోసేపును ఎరగనటువంటి ఒక ఫరో వచ్చాడు. ఆ ఫరో దేశమునకు అధికారిగా, దేశమునకు చక్రవర్తిగా అతడు వచ్చిన తర్వాత అతనితో ఉన్నవారు అతనికి చెప్పిన సలహాలు ఏంటయ్యా అంటే, అయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా సంవత్సరాల క్రితం యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి చేత వీళ్ళందరూ కూడా మన దేశానికి పరదేశులుగా, పరవాసులుగా వచ్చారు. ఇప్పటికి 430 సంవత్సరాలుగా వీరు ఇక్కడే ఉంటున్నారు. మనం ఒక విషయం గమనించాలి. ఏంటయ్యా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమీ లేని వారిగా వచ్చారు, నిస్సహాయులుగా వచ్చారు, పొట్ట చేత పట్టుకుని ఆకలితో మన ప్రాంతానికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు మన కళ్ళ ముందే ఎదిగిపోతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. వారు ఎంతగానో మన కళ్ళ ముందే గొప్ప జనాంగంగా మారిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనకంటే వాళ్ళు బలవంతులైపోతున్నారు. జనాభా పరంగా కానీ అన్ని రీతులుగా కూడా మనకంటే వారే బలంగా ఉన్నారు. ఇలాగే మనం వారిని విడిచిపెడితే రాబో దినాల్లో వారు మనకు ఒక సమస్యగా మారే ప్రమాదం ఉంది. వారు మనను ఇబ్బంది పరిచే ప్రమాదం ఉంది. వారు మన మీద తిరగబడే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని మనం అదుపు చేయాలి. రకరకాల ఆలోచనలు ఫరో చెవిలో పడ్డాయి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలను ఏ విధము చేతనైనా కానీ అణిచివేయాలి, అనగగొట్టాలి, వారిని బానిసలుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారికున్న స్వేచ్ఛను, వారికున్న స్వతంత్రతను, వారికున్న గౌరవాన్ని అన్నింటినీ తీసివేసి వారిని ఏం చేయడం మొదలు పెట్టారయ్యా అంటే, వారి చేత వెట్టి చాకరీలు చేయించడం మొదలు పెట్టారు. వారిని ఒక బానిసలుగా చూడడం మొదలు పెట్టాడు. కొరడాల చేత గాయపరచడం మొదలు పెట్టారు. ఎంతటి వెట్టి చాకరీ చేయించారయ్యా అంటే, వారితో మట్టి పని చేయించేవారు. ఏ పని అంట చెప్పండి, ఏ పని అంట? ఐగుప్తు దేశము చక్కని పచ్చదనముతో ఉండడానికి, ఐగుప్తు దేశం అంత చక్కని పాడి పంటలతో ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆ ఐగుప్తు దేశంలో ప్రవహించేటువంటి ఒక నది ఉంది. ఆ నది యొక్క ప్రవాహము చేత వారు ఎంతగానో కూడా ఆ ప్రాంతము సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నది పేరేంటి? నైలు నది. నైలు నది. నైలు నది నిండా ముసళ్ళు ఉంటాయి. నైలు నది. నైలు నదికి వరదలు వచ్చేటప్పుడు ఆ నైలు నది వదల చేత ఐగుప్తు ప్రాంతమంతయు కూడా నేల భాగం చాలా వరకు ఆ ప్రవాహము చేత నిండిపోయేదంట. ఆ వరదలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీరు నల్లటి చక్కటి సారవంతమైన మట్టిని తీసుకొచ్చేదంట. అందుచేత నైలు నది పక్కన ఉండేటువంటి ఐగుప్తి ప్రాంతం ఎప్పుడూ కూడా పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండేటువంటిదంట. అయితే ఆ నైలు నది ద్వారా వచ్చేటువంటి మట్టి చేత ప్రజలతో ఇటుకలు చేయించడం మొదలుపెట్టారు. వారితో వ్యవసాయ పనులు చేయించడం మొదలుపెట్టారు. వాక్యం సెలవిస్తుంది, వారితో వెట్టి చాకరీలు చేయిస్తూ, ఎంత కఠినమైన పనులు చేయిస్తూ 14వ వచనం చివరంటున్నాడు, వారి ప్రాణము విసిగిపోయేంతగా పని చేయించేసేవారంట. ఎలాగంట? ప్రాణము విసుగుపోయేంత వరకు. అంటే ఇక పని చేయలేనంత విసుగుదల, ప్రాణము విసుగుపోయేంత చిరాకును కలిగేంత విసుగుదలగా వారిని నలిపేయడం ప్రారంభించారు. అయ్యా, ఎందుకు వారిని అంత హింసిస్తున్నారు? వారిని ఎందుకు అంత గాయపరుస్తున్నారు? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారిని ఎందుకు, వారి ప్రాణాలు విసుగుపోయేంతగా
మనకు చిన్న చిన్న పనులకి విసిగిపోద్ది. నాన్న కొన్ని మంచినీళ్ళు తేవా అంటే వెంటనే విసిగిపోతాడు. చిన్న చిన్న పనులకే మన బిడ్డలకు విసుగొచ్చేస్తూ ఉంటుంది. వారి ప్రాణాలు విసిగిపోయేంతగా వారిని శ్రమ పెట్టడం మొదలు పెట్టారంట. ఎందుకో తెలుసా? వారి ఉద్దేశం ఒకటే, ఏంటంటే ఉదయమంతా వీళ్ళతో పని చేయిస్తే, ఉదయమంతా వీరి శరీరాలు నలగగొడితే, సాయంత్రం అయిన తర్వాత వారు అలిసి పడుకుంటారు. రేపటికి వారికి సంతానము అభివృద్ధి చేసేంత ఓపిక బలము వారి శరీరాల్లో ఉండవు అని చెప్పి వారితో వెట్టి చాకరీలు చేయిస్తూ ఉదయం అంతా అలసిపోయినా చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయి మరలా వారు పనికి రావాలి కదా అనుకునేవారంట. సంవత్సరం అయిన తర్వాత జనాభా లెక్కలు చూస్తే వీళ్ళు ఎంత అలసిపోయినా కానీ, ఎంత ప్రాణము విసిగిపోయే కఠిన పనులు చేయించినా కానీ వచ్చే సంవత్సరానికి జనసంఖ్య రెట్టింపు అయిపోతూ ఉండేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరోకు అర్థం కావట్లేదు, ఏంటయ్యా వీళ్ళు జనాలు అభివృద్ధి చెందకూడదు, జన విస్తరణ కలిగి ఉండకూడదని చెప్పి ఎంతగా ఈ పురుషులను మనం నలిపేస్తున్నా, ఎంతగా విసుగుపోయేలా చేస్తున్నా, వీళ్ళు సంవత్సరం ఏంటి వీళ్ళు ఇసుక రేణువులోనే మారిపోతున్నారేంటి? ఫరోకు అర్థం కాలే. కానీ ఫరోకు తెలియంది, అక్కడ ప్రజలకు తెలియంది ఏంటంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం వారి పట్ల నెరవేరుతుంది. ఏంటయ్యా అంటే, ఇదిగో నీ ప్రజలను ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె మారుస్తాను అన్న దేవుడు వారు అలసిపోయినా, వారు విసుగుపోయినా వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చుకుంటూనే దేవుడు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలా కాదు అని చెప్పి ఫరో ఆ దేశంలో ఉండేటువంటి మంత్రస్థానులను పిలిపించి వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు, ఒక నిబంధన, ఒక ఆజ్ఞ. ఏంటంటే, ఇదిగో మంత్రస్థానులారా, మీరు ఆ హెబ్రీ స్త్రీల దగ్గరకు, ఆ బానిసలకు ఉన్నటువంటి స్త్రీల యొద్దకు మీరు ప్రసవాలు చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, ఒకవేళ వారికి ప్రసవం నిండినప్పుడు, మీరే కదా ప్రసవం చేయడానికి మంత్రస్థానులుగా వెళ్తారు, వెళ్ళినప్పుడు వారికి ఒకవేళ ఆడపిల్ల పుడితే మనకు వచ్చే నష్టమేమి లేదు. ఒకవేళ మగబిడ్డ పుడితే వాడు పెరిగి మనకు సమస్యగా మారొచ్చు. కనుక వాడు మగబిడ్డగా పుడితే ఆ బిడ్డను పురుట్లోనే చంపేయండి, మా సైనికులకు అప్పచెప్పేయండి. వారు ఆ బిడ్డను చంపి తీసుకెళ్లి నైలు సముద్రంలో మా ముసళ్ళకి వేసేస్తారు అని చెప్పాడు. ఈ విధము చేతనైనా ఆ బానిసల్లో ఉన్నటువంటి ప్రజలను అదుపు చేద్దామని. వచ్చే సంవత్సరం జనాభా లెక్కలు చూసేసరికి అంతకు రెట్టింపు పెరిగిపోయారు. ఫరోకి కోపం వచ్చింది. మంత్రస్థానులందరినీ పిలిపించాడు. ఏంటిది? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? మంత్రస్వాములు చెప్పారు, లేదయ్యా మీరు చెప్పినట్లుగానే పలానా హెబ్రీ స్త్రీలు ఇదిగో వారు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళే లోపల హీబ్రూ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము వెళ్ళే లోపల వారి ప్రసవాలు వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ శరీరం అంత బలమైనవి, అంత దృఢమైనవి, అంత శక్తి గలవి. వారికి మంత్రస్వాములతో పని లేదు, ఒకరి సహకారం వారికి అవసరం లేదు. వారి శరీరాలు అంత చురుకైనవి. మేము వెళ్ళే లోపల వారి ప్రసవాలు వారే చేసుకుంటూ, ఆడపిల్లలు అయితే మాకు కనపడేలా చేస్తున్నారు, మగపిల్లలు అయితే వాళ్ళు మేము వచ్చే లోపల బిడ్డను అలాగే దాసేశారు. మోషేని కూడా బిడ్డలను కండమే కాదు, ఆ తల్లి బిడ్డల కలయిక ద్వారా వచ్చే పేగును కత్తిరించుకోవడం కానీ, ఆ బిడ్డను చక్కగా మంత్రసానం వచ్చే లోపల దాయడం కానీ, అవన్నీ ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారండి. దేవుడు వారి శరీరాలకు అంతటి చురుకుదనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రకాలుగా ఫరో ప్రయత్నించినా వారిని అదుపు చెయ్యలేకపోయాడు. చూడండి, వాక్యం చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం ఏమని రాయబడిందంటే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారు, వారు ప్రబలిపోయారు. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ శ్రమ పెరచబడితే, ఒక దేవుని బిడ్డ శ్రమ అనే కొలిమిలో వైపు వెళుతుంటే, శ్రమ అనే అనుభవంలోకి ఒక దేవుని బిడ్డ వెళుతుంటే అతని జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, శ్రమ గుండా నువ్వు వెళుతుంటే ఎవరని నువ్వు శ్రమపరిచి నిన్ను అణిచేయాలి, ఆ కుటుంబం ఎదగకూడదు, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు రాకూడదు, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా, ఆరోగ్యాల పరంగా ఆ కుటుంబము, ఆ బిడ్డలు, ఆ కుటుంబం ఎదగకూడదని ఎవరన్నా నీ జీవితాన్ని బట్టి ఎవరన్నా మిమ్మల్ని శ్రమపరిచే ప్రయత్నం చేస్తే, వాక్యము నీకు ఆధారంగా చెప్తున్న మాట ఏంటంటే, వారిని ఎంత శ్రమపరుస్తున్నప్పటికీ కూడా వారు ప్రబలిరి, విస్తరించిరి. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకం 54వ సంవత్సరం నుంచి
68వ సంవత్సరపు మధ్య కాలంలో, క్రీస్తు శకం 54వ సంవత్సరం నుంచి 68వ సంవత్సరపు మధ్య కాలంలో నీరో అనే ఒక చక్రవర్తి యెరూషలేమును పరిపాలన చేశాడు. నీరో ఒక మానసిక రోగి. అతడు ఎంతటి భయంకరుడంటే, ఎంతటి క్రూరుడంటే, అటువంటి వాడు చరిత్రలో లేడు అన్నట్లుగా అతడు ఎంతో హింసను కలిగించేవాడు. అతడు ఎలాంటి వాడు అనడానికి ఉదాహరణ ఒక మాట మీకు చెప్పాలి. నీరో చక్రవర్తి ఆశ ఏంటంటే యెరూషలేము యొక్క వీధులను ఇంకా వెడల్పు చేయాలి, యెరూషలేమును ఇంకా చక్కగా కట్టాలి. అయితే ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి దాన్ని ఎలా తీయాలో అర్థం కాని పరిస్థితి. ఒకానొక రాత్రికాల సమయంలో నీరో చక్రవర్తి తన కుయుక్తి చేత యెరూషలేము యొక్క పట్టణానికి నిప్పంటించాడంట. నిప్ట పండించి యెరూషలేం పట్టణం కాలిపోతుంటే ఇతడు తన ఇంటిలో, తన రాజ్యభవనంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఆ మంటల్ని చూస్తా తెల్లవారేసరికి ఈ కబురు రాజుగారి దగ్గరికి వచ్చేసింది. రాజా, రాత్రి ఏమైందో తెలియదు కానీ మన యెరూషలేము వీధులు కాల్చబడ్డాయి, మన యెరూషలేం పట్టణం కాల్చబడింది అన్నప్పుడు అతడు కొంతమంది దొంగ సాక్షులను ఏర్పాటు చేసుకుని, ఆ యెరూషలేమును ఇలా చేసిన వారు ఎవరయ్యా అంటే, నూతనంగా మన మధ్య ఒక సమూహం ఏర్పడింది, వారు క్రైస్తవులంట, క్రీస్తును కలిగిన వారంట, ఒక సంఘం ఏర్పడింది, వారి వల్లనే ఇదిగో వారు సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి యెరూషలేం పట్టణాన్ని ఇలా చేశారు, కాబట్టి యెరూషలేం పట్టణం కాలిపోవడానికి కేవలం క్రైస్తవులే కారణం అని చెప్పి క్రైస్తవులను హింసించడానికి ఈ నిందను వాళ్ళ మీద వేశాడు. ఎవరో? నీరో చక్రవర్తి. ఎంతగా క్రైస్తవులు హింసింపబడ్డారంటే అతని ఉద్దేశం ఏంటంటే సంఘం అనేది ఉండకూడదు, క్రైస్తవులు అనేవారు ఉండకూడదు. అలనాడు నీరో చక్రవర్తి ఆదిమ సంఘ కాలం మొదలుకొని ఈనాటి వరకు అదే ప్రయత్నం ఏంటంటే మందిరాలు ఉండకూడదు, సంఘాలు ఉండకూడదు, క్రీస్తును ఆరాధించేవారు ఉండకూడదు. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, శ్రమలు కలుగుతూనే ఉన్నాయి. సంఘానికి శ్రమ, క్రైస్తవునికి శ్రమ కలుగుతూనే ఉంది. ఆనాడు దినాలలో నీరో క్రైస్తవులను, క్రీస్తును ధరించుకున్న వారిని ఎంతగా హింసించాడంటే, క్రైస్తుడు అన్నవాడు కనబడితే వాడిని తీసుకొచ్చి లాక్కు వచ్చి ఒక బహిరంగ స్థలములో వాడిని స్తంభానికి కట్టి వాడి మీద తారు పోసి నిప్పంటించేసేవాడంట. సింహాలకు, క్రూర మృగాలకు వారిని ఆహారంగా వేసేసేవాడంట. ఆట విడుపుగా వారిని మార్చేసేవారంట. వారి చర్మాలు ఒలిచేసేవారంట. ఇన్ని రీతులుగా సంఘము హింసించబడింది, సంఘము శ్రమపరచబడింది. నీరో అనుకున్నాడు, ఈ దెబ్బతో ఇక క్రైస్తవం అనేది ఉండదు, క్రీస్తుని ప్రచరించేవారు ఉండరు, సంఘం అనేది ఉండదు, సంఘము నేను నిర్మూలన చేసేస్తాను అనుకున్నాడు. ఆ శ్రమల సమయంలో సంఘము అనేక ప్రాంతాలకు చెదిరిపోయింది, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయింది. నీరో అనుకున్నాడు, ఐగుప్తులో, ఇశ్రాయేలులో కలిగిన ఆ యొక్క యెరూషలేములో కట్టబడిన సంఘాన్ని నేను చీల్చేశాను, నేను పాడు చేసేసాను, సంఘాన్ని చెదరగొట్టేశాను అనుకున్నాడు నీరో. శ్రమల ద్వారా సంఘాన్ని చెదరగొట్టేశాను అనుకున్నాడు నీరో. శ్రమల కారణం చేత సంఘము ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందిపోయింది. కానీ నీరో అనుకున్నాడు, ఈ దెబ్బతో సంఘం ఇక నేను పెట్టినటువంటి ఈ శ్రమలను చూసి ఇక సంఘము చల్లారిపోయినట్లే అనుకున్నాడు. కానీ కాలక్రమేణా ఒక వార్త వచ్చింది. అప్పటి వరకు మొదటి పునాది వేయబడినటువంటి సంఘం యెరూషలేములో మాత్రమే ఉండేది. సంఘం ఎంత అభివృద్ధి అవుతున్నా ఒకే ఒక సంఘం యెరూషలేములో మాత్రమే ఉండేది. కానీ నీరో పెట్టిన శ్రమల చేత సంఘము చీలి ప్రపంచ నలుమూలలకు వెళ్ళిన వారు వెళ్ళిన ప్రతి చోట ఒక సంఘాన్ని కట్టడం మొదలుపెట్టారు. అంటే శ్రమలతో వెళ్ళిన సంఘము వ్యాప్తి చెందడం మొదలెట్టింది, అభివృద్ధి చెందడం మొదలెట్టింది. శ్రమల చేత ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో అక్కడ సువార్త ప్రకటిస్తూ, అక్కడ క్రీస్తుని ప్రకటిస్తూ, అక్కడ సంఘాన్ని పెట్టి ప్రపంచ నలుమూలల సంఘము వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ శ్రమల వల్ల నాశనం అయిపోడు, శ్రమల వల్ల కృంగిపోడు, శ్రమల వల్ల ఏమాత్రం పతనమైపోవడు. శ్రమ నీ నాశనానికి కాదు, శ్రమ నీ అభివృద్ధికి, శ్రమ నిన్ను విస్తరింప చేయడానికే. దేవునికి స్తోత్రం. దానికి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజల జీవితాలు. ఇశ్రాయేలులను ఐగుప్తీయులు శ్రమ పరుచుచున్న కొలది వారు ఏం చేయబడ్డారంట? వారు విస్తరించారు, వారు ప్రబలారు. సంఘాన్ని అనేక మంది వ్యక్తులు సంఘాన్ని హింసిస్తున్న కొలది ఆనాటి ఆదిమ సంఘం మొదలుకొని ఈనాటి సార్వత్రిక సంఘం వరకు కూడా జరుగుతుంది. ఏంటంటే సంఘానికి కలిగే ప్రతి శ్రమ వల్ల సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము విస్తరిస్తుంది. ఒకవేళ దేవుని పెట్టుకున్న మన జీవితాల్లో నువ్వు ఏ విధమైన కారణం చేత, ఎవరి చేతనైనా శ్రమపరచబడితే, పాస్టర్ గారండి మాటల చేత, క్రియల చేత, పలానా పరిస్థితులను బట్టి నేను శ్రమ పడుతున్నానండి, అయితే దేవునికి స్తోత్రం, నీ శ్రమలో
నువ్వు దేవుని వైపు చేతులు చాపగలిగితే నీ శ్రమ ద్వారా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చునుగాక. ఆమేన్. శ్రమ ద్వారా ప్రభు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడంట? అభివృద్ధిలోనికి. శ్రమ ద్వారా అభివృద్ధి ఉంది. శ్రమ ద్వారా వారు విస్తరించిరే, వారు వర్ధిల్లిరే. ఆమేన్ చెప్పండి. అంటే ఎవరైనా నువ్వు ఎదగకూడదని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా, నువ్వు శ్రమలో దేవుని పట్ల నమ్మకంగా యథార్థంగా నీ భక్తిని విడవకుండా నువ్వు దేవుని మీద ఆనుకొని నీ శ్రమలోనూ బ్రతకగలిగితే దేవుడు నీ శ్రమలో అనేకులు ఎదుట నిన్ను వృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చునుగాక. అలా కాకుండా కృంగిపోతూ లేదో అన్నారని, వీళ్ళు ఏదో అన్నారని, వాళ్ళు ఏదో అనరాని మాట అన్నారని, వీళ్ళు వేయకూడని నింద వేశారని, అదని ఇదని నువ్వు గదిలో తలుపేసుకుని కూర్చుని కుమిలిపోతూ ఉంటే దేవుని సహాయం కూడా నీకు దొరకదు. క్రైస్తవుడు కృంగిపోయేవాడు కాదు, అలా కృంగిపోతూ నువ్వు చేతకాని వాడువు అన్నాడు దేవుడు. మన దేవుడు చేతనైన వాడు. కాబట్టి బైబిల్ అంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు, దేవునిని ఆధారంగా చేసుకొని బ్రతుకు. ఆ శ్రమలో దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకొచ్చునుగాక. నిన్ను ఎంతగా అణిచివేద్దాం అనుకున్న పరిస్థితులు, నిన్ను ఎంతగా అణదొక్కాలనుకున్న మనుషులు, వాళ్ళందరి ఎదుటే దేవుడు రెట్టింపు ఘనతతో నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. మొదటి మాట, శ్రమ మనల్ని ఏ అనుభవంలోకి తీసుకెళ్తుందంట? అభివృద్ధిలోనికి, విస్తరణలోనికి శ్రమ మనలను. కాబట్టి ఈ రోజు నుంచి మనకున్న ఒక ధైర్యం ఏంటంటే, వాళ్ళు అనగదొక్కేదాం అనుకుంటున్నారండి, వీళ్ళు అనగదొక్కేదాం అనుకుంటున్నారండి, మాకు వచ్చే అవకాశాలు రాకుండా వాళ్ళు ఆపేస్తున్నారండి. లేదు, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన మేలును ఎవరు నీకు రాకుండా చేయలేరు. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో. దేవుడు నీ కొరకు దాచిన మేలైతే ఏముందో, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు దేవుడు ఏ మేలైతే నీ కొరకు దాచిపెట్టాడో, అది ఎవరి కారణం చేత అది నీకు చెందకుండా దేవుడు ఆగనివ్వడు. ఆ మేలు నీకు అందుతుంది, ఆ మేలు నీ బిడ్డలకు చేరుతుంది. ఎప్పుడయ్యా అంటే నీ శ్రమ కాలములో నువ్వు దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి నువ్వు చేయగలిగినప్పుడు. ఇశ్రాయేలు శ్రమ కాలములో వర్ధిల్లినట్లుగా, సంఘము శ్రమ కాలములో విస్తరించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నువ్వు ఎదుర్కొన్న ప్రతి శ్రమలో దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపించునుగాక. మొదటి మాట, శ్రమల కొలిమిలో దేవుడు నా కొరకు దాచిన ఆశీర్వాదాల్లో మొదటిది అభివృద్ధి, విస్తరించుట, అభివృద్ధి నొందుట. రెండవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమల కొలిమిలో దేవుడు మన కొరకు దాచిపెట్టిన రెండవ ఆశీర్వాదపు అనుభవం చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది మేలయ్యిందంట? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని సంవత్సరాల మీ ఆత్మీయ ప్రయాణంలో, మీ ప్రార్థనా జీవిత ప్రయాణంలో ఎప్పుడైనా దేవా నన్ను దీవించు నాయనా, నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను వర్ధిల్ల చేయి నాయనా, నన్ను గొప్పగా నడిపించు నాయనా అని రకరకాల దీవెనకరమైన ప్రార్థనలు చేశారు. కానీ ఎప్పుడైనా దేవా నా జీవితంలోకి శ్రమను అనుమతించు ప్రభువా, నన్ను శ్రమల గుండా నడిపించు ప్రభువా అన్నవారు ఎవరైనా ఉన్నారా? మీరు మాట్లాడాలి. దేవా నన్ను శ్రమల గుండా నడిపించు నాయనా, శ్రమానుభవం నా జీవితంలో దయచే ప్రభువా అని ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరికి ఒకటే కావాలి, ఏంటి? దీవెనలు, 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 దీవెనలు. కానీ భక్తుడు అంటున్నాడు, శ్రమ కలుగుట నాకు, చెప్పండి, శ్రమ కలుగుట నాకు అర్థం కాలే. శ్రమ కలగడం నీకు మేలెందుకైందయ్యా? ఒక వ్యక్తి ఇలా ప్రార్థించుకున్నాడంట, దేవా నేను బయటికి వెళుతున్నాను, నీ రాకపోకలందు నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన దూతలు నీకు తోడుగా పంపుతారని చెప్పావు కదా నాన్న, నేను బయటికి వెళుతున్నాను, చీకటి పడేలా ఉంది, దయచేసి నేను వెళుతున్న ప్రయాణం క్షేమంగా దయచేవా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి నడుస్తూ ఉండగా కాలుకు గొప్పు తగిలి ముందుకు పడ్డాడంట. పడ్డమే నొసటకి దెబ్బ తగిలింది, ఒక పొన్నిరిగిపోయింది.
రక్తం కారిపోతుండగా అలా తుడుచుకొని అనుకున్నాడంట, ఏంటి ప్రభా, ఇప్పుడే కదా ప్రార్థన చేసుకున్నాను, నువ్వు తోడుండమని చెప్పాను కదా, నీ క్షేమం నాకు దయచేయమని చెప్పాను కదా, నా ప్రార్థన ఏమైపోయింది ప్రభా, నా ప్రార్థన వినలేదా నువ్వు అనుకుంటా 2 అడుగులు ముందుకేసేసరికి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉందంట. అనుకున్నాడంట, ప్రభా నిజమే, ఇక్కడ నేను పడి ఉండకపోతే ఆ గోతులో పడి నా ప్రాణము పోయేది కాదు, పోయేదేమో, కాబట్టి ఇక్కడ నేను చిన్న దెబ్బతో తప్పించుకోవడమే నాకు. మన జీవితంలో జరిగే కొన్ని పరిస్థితులు, దేవా నాకెందుకు ఇలా జరిగింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ గాయం ఎందుకు వచ్చింది అని తాత్కాలికంగా మన జీవితంలో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంతకంటే ప్రమాదం నుంచి నిన్ను కాపాడడానికే కొన్ని అనుభవాలు కూడా నేను తీసుకువెళ్తున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక రాజుగారు తన మంత్రితో సైన్యముతో కలిసి అతడు అడవికి వెళ్ళాడంట వేటాడదామని. చాలా దూరం అడవికి వెళ్ళాడు వేటాడదామని. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక లేడి కనపడింది. వెంటనే ఆ లేడిని వేటాడదామని చెప్పి తన అంబుల పొదలో నుంచి బాణాన్ని తీసి అతడు గట్టిగా లాగి ఆ జింక మీదకు, ఆ లేడి మీదకు తన బాణాన్ని వదిలాడంట. గురి తప్పింది, దురదృష్టవశాత్తు గురి తప్పి ఆ బాణం వెళుతూ 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 రాజుగారు బొటన వేలును తాకుతూ వెళ్ళిందంట. అందువల్ల ఆ బొటన వేలు తెగి కింద పడిపోయిందంట. విపరీతమైన బాధ, నొప్పి, రక్తస్రావం అయిపోతుందంట మహారాజు గారికి. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా రాజుగారు బొటన వేలు తెగి కింద పడిపోయిందని చెప్పి రాజును పరామర్శిస్తూ, రాజును ధైర్యపరుస్తూ, అయ్యో మహారాజా ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, ఎందుకులా మీకు అయ్యింది, అయ్యా బాధపడకండి బాధపడకండి అని అందరూ ఆదరణ కలిగించే ఓదార్పు మాటలు చెప్తుంటే మాత్రం మంత్రి వచ్చి గాయాన్ని చూసి అన్నాడంట, రాజా ఏం జరిగినా మన మంచికే అన్నాడంట. ఎవరో రాజుకు లోపల బాధ వచ్చిందంట. అంటే నాకు దెబ్బ తగిలి నా వేలు ఊడిపోతే, నా వేలు తెగి కింద పడిపోతే అందరూ నన్ను ఓదారుస్తున్నాడు, ఈ మంత్రి నా గాయం మీద ఏం వేస్తున్నాడో, కారం పోసినట్లు, అయ్యా దెబ్బ తగలడం నీ మంచికే, ఏం జరిగినా మన మంచికే అంటాడా అని చెప్పి మనసులో ఆ కోపాన్ని పెట్టుకొని రాజ్యానికి వెళ్ళిన వెంటనే సైనికులకు ఆజ్ఞాపించాడంట, మంత్రిని తీసుకెళ్ళి చెరసాలు వేసేయండి అన్నాడంట. మంత్రిని తీసుకెళ్ళి, వినండి జాగ్రత్తగా, చెరసాల్లో వేశాడంట. సంవత్సరం గడిచిపోయింది, రాజుగారు వేలు తెగిపోయింది కానీ గాయం తగ్గిపోయింది. సంవత్సరం తర్వాత, ఈ సంవత్సరం అంతా జైల్లోనే ఉన్నాడు. ఎవరో మంత్రి గారు. నన్నందుకు మంత్రికి సగిన శాస్తి జరిగింది అనుకుంటున్నాడు రాజు. వేలు తెగిపోయింది, ఆ వేలుకున్న గాయం తగ్గిపోయింది. సంవత్సరం తర్వాత రాజుకు మరలా ఆశ కలిగింది, ఏంటి, మరలా వేటకెళ్ళాలని అని చెప్పి ఈసారి మంత్రి లేకుండా సైనికులతో వేటాడడానికి వెళ్ళాడు. ఇప్పుడు రాజుకున్న ఆశ ఏంటంటే, నేను ఎంత కష్టపడైనా ఒక జంతువును వేటాడి మంత్రికి చూపించాలి, నువ్వు లేకపోయినా చూసావా నేను వేటాడి తెచ్చాను అని మంత్రికి చూపించాలి, నా అతిశయాన్ని చూపించాలి అని చెప్పి తన సైనికులతో కలిసి జంతువును వేటాడడానికి అడవిలో వెళ్ళి 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 దూరంగా వెళ్ళి ఒక కొండ జాతి వాళ్ళకి దొరికేశాడంట రాజుగారు. ఎప్పుడైతే రాజుగారు పట్టుకున్నారో ఆ కొండ జాతి వారు సైనికులందరూ పారిపోయారంట, రాజుగారు అయితే దొరికేశాడంట. వెంటనే వారు రాజుగారిని తమ దేవతకు బలిద్దాం అనుకున్నారంట. ఎందుకంటే ఇంతవరకు మా కొండ దేవతకు సామాన్యులను నరబలిచ్చాము, ఈసారి దేశాన్ని పరిపాలించే మహారాజునే బలిస్తున్నా, మా దేవత ఎంతో సంతోషించి మమ్మల్ని దీవిస్తుంది అని చెప్పి రాజుగారిని బలివ్వడానికి అన్ని రీతులుగా సిద్ధపరిచారంట. ఈ లోపల ఆ కొండ దేవత నాయకుడు అన్నాడంటే, ఎవరబ్బాయి రాజు అయి ఉండొచ్చు, ఎంత గొప్పవాడై ఉండొచ్చు, కానీ మనకు ఒక నియమం ఉంది, మనకిచ్చే దేవత బలికి ఎటువంటి లోపాలు, అంగవైకల్యాలు, బలహీనతలు ఉండకూడదు, రాజును ఒకసారి చెక్ చేయండి అబ్బాయి అన్నారంట. ఈ లోపల ఒకడు వచ్చి రాజుగారి తల మొదలుకొని ప్రతి అవయవాన్ని చెక్ చేస్తుంటే వాడికి ఒక లోపం కనపడిందంట. ఏంటంటే, అయ్యా ఈ రాజుకు ఒక బొటన వేలు లేదు, ఇతడు అంగవైకల్యం కలిగిన వాడు. వెంటనే ఆ యొక్క అధికారి అన్నాడంట, అయితే వాడు మన దేవతకు బలి ఇవ్వడానికి పనిచేయడయ్యా, వాడిని వదిలేయండి అన్నాడంట ఆ యొక్క కొండ పెద్ద. వెంటనే బ్రతుకు జీవుడా అని చెప్పి రాజుగారు పరిగెట్టుకుంటూ వచ్చి రావడం చెరసాల్లోకి వెళ్ళిపోయి చెరసాల తలుపులు తీయించి మంత్రిని కౌగులించుకున్నాడంట.
అప్పటికి మంత్రి సన్నబడిపోయాడు, మంత్రి గారి గెడ్డాలు వచ్చి నీరసపడిపోయాడు. మంత్రి అన్నాడు అంటే రాజు, అలా అయ్యా మా మంత్రి, సంవత్సరం క్రితం నాకు దెబ్బ తగిలినప్పుడు, నా వేలు తెగిపోయినప్పుడు, రాజా జీవితంలో ఏం జరిగినా మన మేలుకే అన్నావు కదా, ఆ రోజు నాకు అర్థం కాక నేను జైల్లో పెట్టానయ్యా, ఎంత బాధ పెట్టానయ్యా నిన్ను, తీరా ఈరోజు నాకు ఇలా జరిగింది, నా వేలు లేకపోవడం ద్వారా వాళ్ళు నన్ను నరబలు ఇవ్వకుండా వదిలేశారయ్యా, నువ్వు అన్నమాట కరెక్టే, నా వేలు తెగడం నాకు మేలే జరిగింది అన్నాడంట రాజు. వెంటనే మంత్రి రాజుగారిని ఇంకా గట్టిగా పట్టుకుని, ఇది నా మంచి కొరకే నాయనా, ఈ సంవత్సరం పాటు నన్ను జైల్లో వేయడం నా మంచికే అన్నాడంటే మంత్రి. ఇదేంటయ్యా, నా వేలు తెగి మంచిది అన్నావు, ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టి ఇంత కష్టపెడితే ఇది మంచిగా అంటున్నావంటే, అప్పుడు చెప్పాడంట, లేదండి మీరు నన్ను జైల్లో వేసి ఉండకపోతే మీతో పాటు నన్ను కూడా వేటకు తీసుకెళ్లేవారు, సైనికులు కాబట్టి పారిపోయారు, మంత్రిని కదా ఎప్పుడు మీ పక్కనే ఉండాలి కదా, మీరు దొరికితే మీతో పాటు నేను దొరికేస్తాను, నీకు వేలు లేదు కాబట్టి నిన్ను వదిలేశారు, నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను చంపేదురు, కాబట్టి నన్ను జైల్లో పెట్టడం నాకు మేలు, నీకు వేలు తెగిపోవడం. జీవితంలో జరిగే కొన్ని గాయాలు రేపటి నీ మేలు కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మేలు పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగితే, బైబిల్ గ్రంథం మనకు యోసేపు జీవితాన్ని మాదిరిగా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితం మనకు మాదిరి అంట? యోసేపు జీవితం. అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత నిరాకరింపబడ్డాడు, సొంత అన్నలే అవమానపరిచారు, సొంత అన్నలే హేళన చేశారు, సొంత అన్నలే ఇదిగో కలలు చెప్పిన వాడు వచ్చాడురా అని తన గురించి అవమానకరంగా మాట్లాడారు, సొంత అన్నలే తీసుకెళ్లి గోతులో పడేశారు, సొంత అన్నలే అన్నలారా నన్ను తండ్రికి దూరపరచకండి అన్నప్పటికి కూడా సొంత అన్నలే అతన్ని అమ్మేసుకున్నారు. అమ్మివేయబడిన తర్వాత బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో నమ్మకమైన పనివాడిగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇదిగో యజమాని ఎంతో నమ్మి, అయ్యా పోతీఫర్ అని నేను నా ఇల్లంతటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను అని నమ్మినటువంటి పోతీఫర్ కూడా తన భార్య వేసిన నిందను నమ్మి అతడు నన్ను జైల్లో పెట్టించాడు. అడుగడుగున అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని జీవితంలో శ్రమల కొలిమిలో గాయాలు అనుభవించాడు యోసేపు. ఒకాన దినం వచ్చింది, దేవుడు యోసేపును ఆ శ్రమల కొలుముల నుంచి బయటకు తీసుకొచ్చాడు, చెరసాల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. యోసేపు ద్వారా ఆ ఐగుప్తు దేశం అంతటికి దేవుడు ఆహారాన్ని అందించాడు. అతడు ఐగుప్తిలో ఆహారము దొరుకుతుందని చెప్పి కొరువులో ఉన్నటువంటి అన్నదమ్ములకు తండ్రికి ఆ వార్త తెలిసింది. వాళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. ఆనాడు అసమర్థుడిగా ఉన్నాడు, ఆనాడు చేతకాని వాడిగా ఉన్నాడు, ఆనాడు బలహీనుడిగా ఉన్నాడు, ఈరోజు బలవంతుడైపోయాడు, ఈరోజు శక్తివంతుడయ్యాడు, ఈరోజు ఏమైనా చేయగలిగిన వాడిగా మారాడు. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే తన కుటుంబము, తన బాధించిన వారందరినీ కూడా ఏమైనా చేయగల స్థానంలో ఉన్నాడు. కానీ యోసేపు వాళ్ళెవరిని కూడా ఏమీ చేయలేదు. వాళ్ళందరినీ హత్తుకున్నాడు, వాళ్ళందరినీ కౌగులించుకున్నాడు, వాళ్ళతో ఒక మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా నా మేలుకే దేవుడు ఇవన్నీ ఉద్దేశించి జరిగించాడు. దేవునికి స్తోత్రం. మా తమ్ముడు మమ్మల్ని ఏం చేసేస్తాడో, ఆ రోజు నిస్సహాయుడు, ఆ రోజు బలహీనుడు, ఆ రోజు అసమర్థుడు, ఆ రోజు చేతకనివాడు, అప్పుడు బలం మా వైపు ఉంది, మా తమ్ముడిని శ్రమపరిచాం, ఇప్పుడు బలం మా తమ్ముడు వైపు వెళ్ళింది, ఇప్పుడు మేం బలహీనులుగా ఉన్నాం, ఇప్పుడు కక్ష సాధిస్తాడా, మమ్మల్ని ప్రతీకారం చేస్తాడా అని ఒడుకుపోతున్న కుటుంబ సభ్యులతో కన్నీళ్లతో హత్తుకున్న యోసేపు అంటున్నాడు, అన్నలారా నేను మీకు ఏ హాని చెయ్యను, ఎందుకో తెలుసా, మీరు నన్ను శ్రమపరిచితిరి కానీ దేవుడు అది నాకు మేలుకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మీరు నన్ను గోతులో పడేసి ఉండకపోతే, నన్ను అమ్మేసి ఉండకపోతే, నేను చెరసాలకు వెళ్ళి ఉండకపోతే ఈరోజు అనేకులను బ్రతికించినట్లుగా, అనేకులకు ఆహారం పెట్టగలుగునట్లుగా ఈ స్థానములో నేను ఉండలేని వాడినేమో. కాబట్టి శ్రమ కలుగుట, నాకు ఆ శ్రమలు, ఆ కీడంతయు కూడా దేవుడు నాకు మేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు నేను పొందిన శ్రమలన్నీ ఈరోజు నాకు మేలుకరంగా మారి దేవుడు నన్ను ఈ స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి శ్రమ మన జీవితంలో ఏం తీసుకొస్తుందంట చెప్పాలి. శ్రమను కలుగుట నాకు, యోసేపు అంటున్నాడు, ఆ రోజు నేను పడిన శ్రమలన్నీ నా పతనానికి కాదండి, నన్ను నమ్మేయడం నా పతనానికి కాదండి, నన్ను జైల్లో పెట్టడం నా నాశనానికి కాదండి, ఈ శ్రమలన్నీ కూడా నన్ను మేలు వైపు నడిపించడానికే. అన్నలారా, నాకు కలిగిందంతా నా మేలుకే. దేవునికి స్తోత్రం. దేవుని బిడలగా నీ జీవితంలో ఏ విషయంలోనూ నువ్వు శ్రమ పడుతున్నట్లయితే, ఏ విషయంలో అన్నా నువ్వు నలుగుతున్నట్లయితే, దైవజనుడిగా ప్రభుపక్షాన చెప్తున్నాను, నీ శ్రమ రాబోవు కాలములో నీకు మేలైన అనుభవాల వైపు నిన్ను నడిపించునుగాక. రేపంటావు, ఈ రోజు నాకేం అర్థం కావట్లేదు కానివ్వండి, ఒక రోజు వచ్చింది, ఆ రోజు నువ్వేమంటావు తెలుసా, ఆ రోజు అలా జరిగుండకపోతే ఈ రోజుని ఇలా ఉండేదాన్ని కానేమో. ఆ రోజు నాకు అర్థం కాలేదండి, ఆ రోజు తగిలిన ఆ దెబ్బ, ఆ గాయం, ఆ మలుపు, నాకు జరిగిన ఆ పరిస్థితి వల్ల ఈరోజు ఇలా ఉండగలిగాను అంటే, ఆ రోజు కలిగిన శ్రమ ఈరోజు నాకు మేలుకరంగా చెప్పండి మారింది. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 2 విషయాలు. శ్రమల కొలిమిలో దేవుడు తన బిడల కొరకు దాచిన ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం, శ్రమ నిన్ను అభివృద్ధిలోనికి విస్తరించేలాగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. రెండవది, శ్రమ నిన్ను మేలైన భవిష్యత్తు వైపు తీసుకువెళతాది. శ్రమలో కుంగిపోవద్దు, శ్రమలో దేవుని పాదాలు పట్టుకుని ఉండు. గోతులో పడేసిన యోసేపు దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. నింద మీద పడిన యోసేపు వాగ్దానాన్ని మీద పట్టుకున్నాడు. చెరసాలలో చీకటి గదిలోకి వెళ్ళిన యోసేపు దేవుని వాక్యముని ఆధారం చేసుకుని బ్రతికాడు. మనుషుల మాట మీద డిపెండ్ అవ్వలే. ఒకరు తిట్టారని కృంగిపోలే, ఒకరు పొగుడారని పొంగిపోలే. శ్రమలో, కష్టములో మనిషిని ఆధారంగా చేసుకోలేదు యోసేపు, దేవుని వాగ్దానమును ఆధారం చేసుకుని బతికాడు. కాబట్టి దేవుడు అతనికిచ్చిన మాట నెరవేర్చాడు. మేలుగా, కీడును సైతం ఆయనకు మేలుగా మార్చాడు. శ్రమను దినమును సైతం ఆయనకు మేలుకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అయితే శ్రమలో ఉన్న మన జీవితాలు, ఈరోజు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి రేపటి నీ మేలు కొరకే అని గుర్తెరిగి, ఈ క్షణం అది నీకు అర్థం కాకపోయినా రేపుడు నా భవిష్యత్తుకి అది మేలే అని నమ్మి దేవునితో మోకరించి, ప్రభువా ఏం జరుగుతున్నా నీ చిత్తాన్ని నేను లోబడే మనసు నాకు ఇవ్వండి అని ప్రార్థించు. దేవుడు నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైన మేలును భవిష్యత్తు దినములో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. అందుకు ఉదాహరణ యోసేపు. 3వ మాట, శ్రమల కొలుమిలో దేవుడు మన కొరకు దాచిన 3వ ఆశీర్వాదం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుమిలో నిన్ను పరీక్షించితనే. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శ్రమలు, ఇబ్బందులు అనేటువంటి కొలుమిలో నేను నిన్ను పుటము వేశాను అన్నాడు దేవుడు. పుటము వేయడం అంటే అర్థం ఏంటి? సర్వసాధారణంగా మన ఇంట్లో ఏదైనా ఒక అవసరత వచ్చింది, డబ్బు అవసరత వచ్చింది, మనం బయటపడిపోకూడదు, ఎవరి దగ్గర చేచాపకూడదు. అలాగని చెప్పి దాని కొరకు మనకున్న పొలమో, స్థలమో, ఇల్లు అమ్ముకోలేము. కాబట్టి ఆ సమస్య నుంచి వెంటనే బయటపడాలంటే మనకున్న ఒకే ఒక చిన్న ఆధారం మన దగ్గర ఉండే బంగారం. మన దగ్గర ఉండేటువంటి బంగారం. చిన్న చిన్న అవసరాలకు వేరే అమ్ముకోలేం. అమ్మినా అవి అనుకున్న వెంటనే డబ్బు కూడా రాదు. కాబట్టి మనం గుట్టుగా మన అవసరాన్ని తీర్చుకోవాలంటే మన దగ్గర ఉండేటువంటి ఒక చిన్న వస్తువు బంగారం. దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఏం చేస్తామయ్యా అంటే బంగారం షాపులో ఇచ్చేసి, లేకపోతే కొనేవారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా దీనికి నాకు 100% డబ్బులు ఇవ్వండి అని అడిగామనుకోండి, వాడు అంటాడు, అమ్మా నువ్వు తీసుకొచ్చింది బంగారమే, కాదంటలేదు, నేను దీన్ని తూచినప్పుడు దీని బరువుని నేను నమ్మను, దీని యొక్క క్వాలిటీ కూడా నేను నమ్మను. ఎందుకో తెలుసా? నీ ఒంటి మీద మట్టి, ఇక రకరకాల ఆభరణములకు వెళ్ళి దాని బరువును పెంచేశాయి. కాబట్టి నీకు 100% ధనం ఇవ్వాలంటే ముందు దీన్ని నేను పరీక్షించాలి, దీనిలోని స్వచ్ఛత నేను బయటికి తీయాలి, అప్పుడే నీకు 100% ఇస్తాను. ఏం చేయాలి? దాన్ని పుటము వేయాలి. ఆ బంగారు ఆభరణాన్ని తీసుకువెళ్ళి ఒక దాంట్లో పెట్టి దాన్ని అగ్నిలో వేస్తాడు. అగ్నిలో
పుటము వేస్తాడు. అది మండుతున్నప్పుడు, అది కాల్చబడుతున్నప్పుడు, అది పుటము వేయబడుతున్నప్పుడు అందులో ఉన్న దోషము, అందులో ఉన్న కలంకము, అందులో ఉన్న మట్టి, అందులో ఉన్న వ్యర్థము అంతా కాలిపోయి స్వచ్ఛమైన బంగారం మాత్రమే బయటకు వస్తుంది. దాన్ని లెక్క కట్టి దానిని బట్టి నీకు 100కు 100% ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. ఇక్కడ ఆపండి. ఎప్పుడైనా శ్వాసము, నిజమైన సువాసన నీలో నుంచి బయటకు వస్తుంది. అంత మాత్రమే కాదు, కాల్చబడిన తర్వాత దేవుడు దాన్ని అందమైన వస్తువుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక బంగారు వస్తువులు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ అందమైన వస్తువు నాకు తయారు చేయండి అంటే ముందు దాన్ని కాల్చి దాని శుద్ధితో, దానికి ఉపకరణాలతో కొట్టి 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 అందమైన సౌందర్యకరమైనటువంటి ఒక ఆభరణంగా మారుస్తాడు. ఒక ఇనప వస్తువును కమ్మరి యొద్దకు తీసుకెళ్తే దాన్ని కాల్చి దాన్ని వంచి దాన్ని అందమైన ఒక ఉపకరణం కింద, శ్రమల కొలిమిలో దేవుడు నిన్ను పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక ఆత్మీయమైన సౌందర్యాన్ని నీలోంచి తేవడానికి, ఆత్మీయ సౌందర్యంగా నిన్ను మార్చడానికే. దేవునికి స్తోత్రం. ఏ అనుభవంలో తీసుకువెళ్ళడానికంట శ్రమలు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాయి. శ్రమలు నీకు మేలుకరముగా మార్చబడతాయి. శ్రమలు నిన్ను ఆత్మీయ సౌందర్యానికి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ పాయింట్ మీకు అర్థం కాలే, దీని అర్థమయ్యే వివరంగా చెప్తాను. బైబిల్ గ్రంథములో దేవుని చేత ఎక్కువగా కొట్టబడిన వ్యక్తి ఎవరు? యోబు. శారీరకంగా కొట్టబడ్డాడు, మానసికంగా కొట్టబడ్డాడు, ఆర్థికంగా కొట్టబడ్డాడు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా కొట్టబడ్డాడు. ఎవరో? యోబు గారు. శారీరకమైన దెబ్బలు, బతుకుండగానే బాడీ కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది, శారీరకమైన దెబ్బ. మానసికమైన దెబ్బ తెలుసా? అతని సొంత కుటుంబమే కళ్ళ ముందు కూలిపోయింది, బిడ్డలు చచ్చిపోయారు, ధైర్యం చెప్పాల్సినటువంటి భార్యే కృంగదీసే మాటలు అందే, ప్రాణ స్నేహితులు నలుగురు వచ్చి అతన్ని హేళన చేస్తూ మాట్లాడారు. అందువల్ల అతడు మానసికంగా దెబ్బ కొట్టబడ్డాడు. ఆర్థికపరమైన దెబ్బలు అంటే సంపాదించినంత శత్రులు వచ్చి పట్టుకుపోయారు. ఆర్థికమైన దెబ్బ, శారీరకమైన దెబ్బ, మానసికమైన దెబ్బ, ఆర్థికమైన దెబ్బ, ఆధ్యాత్మికమైన దెబ్బ. దేవుడు అనుమతించి మౌనంగా పక్కకి జరిగాడు కాబట్టే సాతానుడు ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభు ఏలి ఏలి లామా సబక్తా అని కేకలు వేశారు. నా దేవా నా చెయ్యి వదిలిపెట్టి నన్ను ఎందుకు మృత్యువుకు అప్పచెప్పావు? ఆయన నీ చెయ్యి వదలకపోతే నీ మీద ఒక మరణం రాదు. దేవుడు యోబుకు కొంచెం పక్కకు వెళ్ళకపోతే సాతానుడు వచ్చి తన పని తాను చేయుడు. ఆధ్యాత్మికమైన దెబ్బ అన్నీ అనుభవించాడు, అన్నీ భరించాడు. అన్నీ భరించిన తర్వాత ఒక రోజు వచ్చింది, దేవుడు యోబు ఏది కోల్పోయాడు అది మరలా యోబుకి ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. శ్రమల కొలిలో కాల్చబడిన తర్వాత, శ్రమల కొలిలో గాయపరచబడిన తర్వాత, శ్రమల కొలిలో దంచబడిన తర్వాత దేవుడు ఒకానొక దినాన యోబుకు 2 ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏదైతే కోల్పోయాడో, బిడ్డలు మొదలుకొని, ఆస్తి మొదలుకొని, ఆరోగ్యం మొదలుకొని అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చి ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చాడు. చూడండి యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యము కలిగిన వారు ఎక్కడికెళ్ళినా కనపడలేదు. దేవునికి స్తోత్రం. 10 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. యోబు గారికి పసిబిడ్డ వంటి దేహాన్ని ఇచ్చాడు. కోల్పోయిన ఆస్తికి రెట్టింపు అనుగ్రహించాడు. వీటితో పాటు బోనస్గా యోబు కుమార్తెలకు దేవుడు తండ్రి నలగగొట్టబడితే, తండ్రి శ్రమపరచబడితే బిడ్డలకు సౌందర్యం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట అడుగుతాను. ఒక ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందనుకోండి, ఆ బిడ్డను తల్లి ఇష్టపడతాడా, తండ్రి ఇష్టపడతాడా? తండ్రి ఇష్టపడతాడు. మగబిడ్డ పుట్టాడు అనుకోండి, ఎవరు ఇష్టపడతారు? తల్లి ఇష్టపడతాడు. ఎందుకంటే తల్లికి బలము కొడుకు. అందుకే ఎవరు బాబుదా మజార్కి వెళ్దాం అంటది. బిడ్డ అంత వచ్చిన తర్వాత ఇంకా భర్తతో పని లేదు, తల్లికి బిడ్డ బలం. మరి తండ్రి కూతురుని ఎత్తుకుని తిరుగుతాడు బండి మీద. ఎందుకో తెలుసా? నా కూతురు నాతో ఉంటే అందం ఆడబిడ్డ
బలం మోగబెట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోబు గారికి దేవుడు యోబు గారి కుమార్తెలకు ఏమిచ్చాడు? ఇంకోలా చెప్తాను. ఆడబిడ్డ పుట్టినప్పుడు నాన్న పోలికి వస్తే మంచిది, అమ్మ పోలికి వస్తే మంచిదా? ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సౌందర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మన వైపు తిప్పుకుంటే, తల్లిదండ్రులుగా నీవు మోకాళ్ళ మీద నలిగితే నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు సౌందర్యంగా మార్చునుగాక. ఒక గొప్ప దైవజనుడు తన తల్లిదండ్రులకు ఒక సాక్ష్యాన్ని చెప్పాడు. ఏమని సాక్ష్యం అంటే, నా బాల్యం అంతా మా అమ్మ నాన్న ఏడుపులతోనే గడిచిపోయిందండి అన్నాడు. ఎలా గడిచిపోయిందంట? ఒక దైవజనుడు సాక్ష్యం. ఆశ్చర్యపోయాను ఆ స్టేట్మెంట్ని. కిందంతా చూడడం మొదలుపెట్టాను. నా బాల్యం అంతా మా అమ్మ నాన్న ఏడుపులతోనే గడిచిపోయింది అన్నాడు. అదేంటి అని చదివితే అతడు దానిలో వివరించడం మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగేది. మా అమ్మగారు మా నాన్నగారు మోకరించి మా భవిష్యత్తు కొరకు ఏడుస్తూ ప్రార్థించేవారు. ప్రభువా, మేము బిడ్డలనైతే కన్నాము, డబ్బులు ఖర్చు పెట్టయితే వారిని చదివిస్తున్నాము, వాళ్ళకి చక్కని ఆహారాన్ని పెడుతున్నాం, మా బాధ్యత మేము చేస్తున్నాం. కానీ ఇదిగో వారు నీ చేతిలో ఉండాలి, నీకు పనికొచ్చే పాత్రలుగా మారాలి, వారి భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా బిడ్డలను దీవించు నాయనా, మా బిడ్డలను వాడుకో నాయనా, అనేకులకు మాదిరిగా మార్చు నాయనా, వారికి మంచి జీవితాలు దయచేయి నాయనా అని బిడ్డల కొరకు పేరున ఏడుస్తూ కుటుంబ ప్రార్థనలు చేస్తుంటే, ఈ చిన్నపిల్లలకే కొద్దిసేపు వాళ్ళ ప్రార్థన విని నిద్ర వచ్చి పడుకుని పోయేవారంట. తల్లిదండ్రులు ఏడుస్తూ ప్రార్థిస్తుంటే ప్రార్థన వింటూ నిద్రపోయేవారంట. తెల్లారిన తర్వాత ఏదో డిస్టర్బ్ అయ్యేదంట, ఎవరో ఏడుస్తున్నప్పుడు డిస్టర్బ్ అయ్యేదంట. ఏంట్రా అని లేచి చూస్తే వేకువ జామునే అమ్మ నాన్న లేచి మళ్ళీ మోకరించి వాళ్ళు ఏడుస్తూ బిడ్డల కొరకు ప్రార్థించేవారంట. ఆ ఏడుపు శబ్దాలకు వీళ్ళకు మళ్ళా మెలకు వచ్చేదంట. ఇప్పుడు చెప్పండి, అమ్మా నాన్న ఏడుపులతో పడుకున్నారు, అమ్మా నాన్న ఏడుపులతోనే ఈనాటి బిడ్డల జీవితాలు ఎలా మారిపోయి అంటే, అమ్మా నాన్న దెబ్బలాటలతో పడుకుంటున్నారు, అమ్మా నాన్న దెబ్బలాటలతో లెగుతున్నారు. రేయి మొదటి జామును లెగిసి నీ పసిబిడ్డల ప్రాణము కొరకు నీళ్ల కుమ్మరించినట్లుగా నీ దేవుని ఎదుట వారి కొరకు ప్రార్థించు అంటే, ప్రార్థించలేని బాధ్యత లేని తల్లిదండ్రులు దేవుడు మా బిడ్డలకు అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నారు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, యోబు నలగగొట్టబడ్డాడు గనుక యోబు కుమార్తెలకు దేవుడు సౌందర్యాన్ని ఇచ్చాడు. నీ బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది అంటే దానికి గల కారణం ఆ బిడ్డల కొరకు ప్రార్థించే మోకాళ్ళు గల తల్లిదండ్రులుగా మనము మార్చబడుదుముగాక. మనము వంగకపోతే, మనము నలగకపోతే, మనము ప్రయాసపడకపోతే మనము కన్న బిడ్డలు సౌందర్యవంతమైన భవిష్యత్తును వారు, కోరికలు అందరికీ ఉంటాయి కానీ కార్యాలు కొందరికే జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? ఆ బిడ్డల కొరకు కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ కన్నీళ్ళే బిడ్డలకు ఆస్తి, ఆ కన్నీళ్ళే బిడ్డలకు భవిష్యత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక గులాబీ పువ్వు ఉంటుంది. ఆ గులాబీ పువ్వు దేని మధ్యలో నుంచి వస్తుంది? చెప్పలేటమ్మా. పువ్వులన్నింటిలో రాజేది గులాబీవే. అందమైంది, ఆకర్షణమైంది, ప్రేమకు ప్రతిరూపమైంది గులాబీ. అది దేంట్లోంచి వస్తుందంట? ముళ్ళ మధ్యలో నుంచి వస్తుంది. ముళ్ళ వంటి అనుభవాల్లో నుంచే సౌందర్యకరమైన పువ్వు బయటకు వస్తుంది. నీ జీవితంలో ఉపవాసము చేత, కన్నీళ్ల చేత, మోకాళ్ళ చేత, అంగలార్పు చేత, నేను అంటున్నాను, సుఖపడుతూ మేలైన భవిష్యత్తును ఎప్పుడు పొందలే. కన్నీళ్లు కాదు, కనీసం చెమట కార్చలేని తల్లిదండ్రులుగా మనం ఉంటే, ఒక్కుపోతమ్మా, చెమట వచ్చేస్తుందమ్మా, చల్లగా లేదమ్మా, నేను రానమ్మా, నీ బిడ్డల బతుకులు మారవు. మోకాళ్ళు వంచే తల్లిదండ్రులు, కన్నీరు కార్చగలిగే తల్లిదండ్రులు, దేవుని దగ్గర గోజాడగలిగే తల్లిదండ్రులు, వారి ప్రార్థన వారి బిడ్డల భవిష్యత్తును సౌందర్యకరంగా దేవుడు మార్చునుగాక. యోబు శ్రమపరచబడ్డాడు. అతని శ్రమ ఫలితం యోబు కుమార్తెలకు దేవుడు సౌందర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ బిడ్డలకు ఆశీర్వాదకర భవిష్యత్తును దేవుడు వారి జీవితాల్లో ఇవ్వాలి అంటే వారి కొరకు కన్నీళ్లతో మోకరించే తల్లిదండ్రులుగా మనం మార్చబడుదుముగాక. ఆమేన్. ఎన్ని పాయింట్లు? శ్రమ అభివృద్ధిలోకి తీసుకొస్తుంది, శ్రమ మేలైన కార్యాలు చేస్తుంది, శ్రమ ఆత్మీయ సౌందర్యాన్ని ఇస్తుంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోమీలకు రాసిన పత్రిక, త్వరగా రోమీలకు అపోస్తున్నటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం.
5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు, చాలు, శ్రమ ఓర్పును కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి కలిగిస్తుందంట? శ్రమ అభివృద్ధినే కాదంట, శ్రమ మేలునే కాదంట, శ్రమ సౌందర్యాన్నే కాదంట, శ్రమ సౌందర్యం అనే దాని దగ్గర ఒక మాట చెప్తాను మీకు. ఒక దేవుని బిడ్డ శ్రమ పడే కొలది తన మనసు ఇంకా సున్నితమైపోద్ది. ఒక లోకానుసరమైన వ్యక్తి శ్రమ పడే కొలది తన మనసు ఇంకా కఠినమైపోద్ది. నాలుగవ మాట, శ్రమ నీకు ఓర్పును నేర్పిస్తుంది. ఈనాడు మనిషికి లేనిదేంటి? బైబిల్ పట్టుకున్నారు కదా, నిజం చెప్పండి, మనకు లేనిదేంటి? అస్సలు ఓర్పు ఉండదు. ఈరోజు పిల్లలకు అసలు ఓర్పు లేదు. ఏ పాస్టర్ గారు మాకేనా, మా అమ్మ నాన్నకేం చెప్పరా? అసలు ఎవరికే ఓర్పు లేదు. దాంపత్యములో ఓర్పు లేదు. దేని విషయంలో కూడా ప్రతి చిన్నదానికి ముందు ఈగో హట్ అయిపోతుంది. నన్ను ఎందుకు అనాలే, నాకేం తక్కువ, నేనేం తక్కువ అని చెప్పి ప్రతి చిన్నదానికి ఓర్పును కోల్పోతున్నాడు మానవుడు. శ్రమ నీకు ఓర్పును నేర్పుతుంది. శ్రమ నీకు సహనాన్ని నేర్పుతుంది. ఆ ఓర్పు లేకే కదా కాపురాలు పాడైపోతున్నాయి. ఆ ఓర్పు లేకే కదా అనేకుల జీవితాలు పాడైపోతున్నాయి. జీవితంలో కలిగేటువంటి కొద్దిపాటి శ్రమలు భరించలేక, ఓర్చుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణకాలపు ఓర్పు లేక, శ్రమకాలపు ఓర్పు లేక వారి జీవితాలను చేజేతులార పాడు చేసుకుంటున్న వారు లోకంలో లేరా? అయితే వాక్యం సెలవిస్తుంది, శ్రమ నీకు ఓర్పును నేర్పడానికే. దేవునికి స్తోత్రం. ఏది నేర్పాలంట? ఏమి నేర్పాలంట? చెప్పరేటమ్మా. వార్పా? ఓర్పు అంటే ఏంటి అర్థం? ఓర్చుకోవడం. బిడ్డను కనేటప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటారమ్మా, ఈరోజు నీ నెప్పును నువ్వు ఓర్చుకుంటే రేపు నీ బిడ్డ నలిగిపోకుండా అందంగా నీ చేతిలోకి వస్తాడు, ఆరోగ్యంగా నీ చేతిలోకి వస్తాడు. నెప్పును భరించు, వీలైతే నెప్పివ్వి. నీవు నెప్పు అనుభవిస్తే నీ బిడ్డ నలిగిపోకుండా నీ ఒళ్ళోకి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏమి నేర్చుకోవాలి మన జీవితాల్లో? దేవుని స్థలంలో నువ్వు దైవికమైన వ్యక్తిగా బ్రతుకుతున్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీలో కలిగే ప్రతి కోపతాపాలు, భావోద్రేకాలను అదుపు చేసే శ్రమ నీకు ఓర్పుగా బతకడం నేర్పుతుంది. ఏమి నేర్పడం బ్రతుకుతుందంట? పాస్టర్ గారు మాకు వాక్యాన్ని ఆధారంగా చూపించండి. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునను ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుకోండి. చాలమ్మా. దేవునికి స్తోత్రం. శ్రమల్లో వెళుతున్నప్పుడు, శోధనలో వెళుతున్నప్పుడు, వేదనకరమైన అనుభవాలతో వెళుతున్నప్పుడు నా ప్రియ సహోదరులారా, కలవరపడొద్దు, కంగారు పడొద్దు, బిత్తరపోవద్దు. మీరేం చేయండి అంటే అది మీకు మేలైనది అని, మీరు మహదానందంగా ఎంచబడాలంటే శ్రమలో మీరు ఓర్పు కలిగి బ్రతకండి. అదే యాకోబు భక్తుడు 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చూడగలిగితే, నా సహోదరులారా, గట్టిగా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికనకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యునలుకొని మనం కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి చాలా వింటిరి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, ఎవరిని మేము మాదిరిగా పెట్టుకోవాలండి అంటే బైబిల్ అంటుంది, మీ ముందున్నటువంటి దైవజనులను, మీ ముందున్నటువంటి ప్రవక్తలను, మీ ముందున్నటువంటి ఇదిగో గొప్ప గొప్ప భక్తి పరులను మీరు మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళు శ్రమల్లో ఎంత ఓర్పుగా ఉన్నారో కదా అని మాట్లాడుతూ, యోబును గూర్చిన సహనశీలి ఎవరైనా ఉన్నారా? యోబును గూర్చి మీరు వినలేదా? ఎంత ఓర్పుగా ఉన్నాడో బూడిదలో కూర్చొని. దేవునికి స్తోత్రం.
బూడిదలో కూర్చొని యోబు అంటున్నాడు, నేను ఏమీ మాట్లాడక నేను మౌనినయ్యుందును అన్నాడు యోబు. ఏమన్నాడు? నేను ఏమీ మాట్లాడక నేను మౌనయ్యుందును అన్నాడు. నేను అనుకుంటున్నాను, యోబు ఎందుకు మౌనంగా ఉంటానన్నాడో, ఎందుకు మౌనంగా ఉంటానన్నాడంటే, ఎప్పుడైనా నోరు తెరిచామనుకో కష్టాల్లో ఏమనిపిస్తుంది? వాళ్ళ బాగానే ఉన్నారో, వీళ్ళ బాగానే ఉన్నారో, వాళ్ళ బాగానే ఉన్నారో, అందరూ బాగానే ఉన్నారు, నేనేలా అయిపోయాను, నా బతుకేలా అయిపోయింది, నా కాపురమేలా అయిపోయింది, నా బిడ్డలేలా అయిపోయారు, నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు నీ బాధ నువ్వు పాడైపోయినట్లా, అందరూ బాగున్నందుక? అర్థం కాదు. బహుశా యోబుకి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయేమో. యోబా, ఇదిగో వాళ్ళు బాగున్నారు, భక్తిహీనులే బాగున్నారు, వాళ్ళ కుటుంబాలే బాగున్నాయి, ఇదిగో ప్రార్థనకు రాని వాళ్ళ జీవితాలే కలకల్లాడిపోతున్నాయి, ఇంత దేవుడా అని చెప్పి ఉదయకాలం లేచి కుటుంబం అంతటి కొరకు బలర్పించిన నీ కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? మనసు రకరకాలుగా నోటి మాట చేత నేను యోబులో తప్పును కలిగిద్దామని సాతానుడు అతని మనసును రేపుతా ఉంటే, అది అర్థమైన యోబు బూడిదలో కూర్చొని మౌనమైపోయాడంటే, నోటి మాట చేత నేను తప్పు చేయను. కష్టములో శ్రమలో మౌనంగా భరించాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను దైవజనుడిగా, శ్రమ కలుగుతాం నీకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఓర్పుకరంగా ఉండాలంటే కష్టాలు ఉన్నప్పుడు మౌనంగా ఉండు. ఎప్పుడున్నప్పుడు? కష్టాల్లో మౌనంగా ఉండు, పేదరికంలో జాగ్రత్తగా ఉండు. కష్టాలు ఎలా ఉండాలంట? మౌనంగా ఉండు. నీ కష్టానికి వాళ్ళ కారణం అనొద్దు. నీ కష్టాలకు ఎవరూ కారణం కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలే నీ కష్టాలకు కారణం కనుక మౌనంగా ఉండు, ఎవరూ కారణం కాదు. రెండవది, పేదరికంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. అవసరాలు వేరు, కోరికలు వేరు, సరదాలు వేరు. జాగ్రత్త కలిగి బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువల్ల వాక్యం ఉంటుంది, శ్రమలో పరిశుద్ధాత్మనికి ఏమి నేర్పాలి? చిరాకు, విసుగు. నాకు చిరాకుగా ఉంది, నాకు విసుగ్గా ఉంది, నాకు విరక్తిగా ఉంది. లేదో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అదుపు చేస్తాడు. మౌనంగా ఉండు. ఎందుకు జరుగుతున్నాయో ఇలాగా, ఎందుకు జరుగుతుందో నా జీవితం ఇలాగా, నాకేం తెలియదు. నాకు తెలియనప్పుడు నేను వాళ్ళ మీద నా మీద అనుకోవడం ఎందుకు? మౌనంగానే ఉంటాను. ఆమెను చెప్పండి. దీన్ని అనుమతించిన దేవుడు ఒక రోజున దీన్ని తీయడానికి కూడా అనుమతిస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు మోయలేని భారాన్ని నీ మీద మోపను అన్నాడు దేవుడు. నీ మనసు ఎంత భారాన్ని మోద్దో దేవుడికి తెలుసు. దేవుడు నీ మనసు మీద ఒక భారాన్ని మోపుతున్నాడంటే, ఒక శ్రమను దేవుడు అనుమతించాడంటే, దేవుడు నమ్మాడు అది నువ్వు మోయగలవని చెప్పి. నువ్వు మొయ్యలేవు అనుకున్న రోజున దేవుడే తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. విసుగుపోవద్దు, కలవరపడిపోవద్దు, తొందరపడిపోవద్దు. నువ్వేదో నిర్ణయం తీసుకుంటే బయటపడిపోతాను అసలు అనుకోవద్దు. ఇప్పుడు నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, నేను ఏదో చేసి బయటపడిపోవాలి, ఏం జరగదు. యోబు ఒకటే చేశాడు, నాకు తెలియకుండానే నా మీదకి కష్టం వచ్చింది, దేవుడు తలుచుకుంటే నాకు తెలియకుండానే వెళ్ళిపోద్ది, నేను చేసేది ఏంట్రా అంటే బూడిదలో కూర్చొని మౌనంగా ఉండడం. యోబు పర్మిషన్ లేకుండానే వచ్చింది, యోబు అనుమతి పొందకుండానే వెళ్ళిపోయింది కష్టం. దేవునికి స్తోత్ర. మౌనాన్ని నేర్చుకున్నాడు, ఓపికను నేర్చుకున్నాడు, సహనాన్ని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట, శ్రమలు అభివృద్ధిని తీసుకొస్తాయి. దానికి ఉదాహరణ ఎవరు చూపించారు? దేవుడు మనకి ఇశ్రాయేలు ప్రజలు. వారు శ్రమపరిచిన కొలది వారు విస్తరించి అభివృద్ధి చెందిరి సంఘాన్ని చూపించాడు. మొదటి దానికి మాదిరి. రెండవ పాయింట్, శ్రమ కలుగుట నాకు మేలాయును. ఎవరిని మాదిరిగా చూపించాడు దేవుడు? యోసేపు. అయ్యా అన్నలారా, మీరు నాకు పెట్టిన శ్రమ ఈరోజు నాకు మేలుగానే మారింది. యోసేపును మాదిరిగా చూపించాడు. మూడవది, శ్రమ ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చింది. దానికి మాదిరి ఎవరు? యోబు గారిని దేవుడు మాదిరిగా చూపించాడు. నాలుగవది, శ్రమ ఓపికను, ఓర్పును, సహనాన్ని ఇస్తుంది. దీనికి ఒక మాదిరి కావాలి కదా. దేవా, ఎవరిని మాదిరిగా చూపిస్తావు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం జాగ్రత్తగా 3 నుంచి 5 వచనాలు చదువుతాం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తం. పరిచర్య చేయడం గొప్పతనం కాదు, దేవుని పరిచయం చేయడం గొప్పతనం కాదు,
ప్రసంగించడం, ప్రార్థించడం, దేవుని కార్యాలు చేయడం గొప్పతనం కాదు. అది ఎవడు తప్పు పట్టేలా ఉండకూడదు. ప్రభు అన్నాడు, మిమ్మును బట్టే కదా నా నామము చెప్పరేటమ్మా. ఎంత దేవుడు నమ్ముకున్న వాళ్ళైతే మాత్రం అంతంత మైకులు పెట్టాలా, ఇతరుల కోసం మాట్లాడాలా? మన దేవుడేదో, మన భక్తి ఏదో మనం బోధించుకుంటే సత్యం ఏనాటికన్నా సత్యమే కాబట్టి సర్వసత్యములకు వారు నడిపించే సమయం వస్తున్నప్పుడు ప్రభు వారిని నడిపిస్తారు. మనం మంచి అని చెప్పుకుంటే ఇంకొకరిని తప్పు అని చెప్పాలా? మనది కరెక్ట్ అని చెప్పాలి ఇంకొకటి మనం ఏలెత్తి చూపించి వారిని విమర్శించాలా? అవసరం లేదు. ఈరోజు మన గురించి మనం చెప్పుకోవడం దానికంటే వేరే వారిని గురించి చెప్పడం ఎక్కువైపోయింది. ప్రభు అన్నాడు, నేను సత్యాన్ని నా గురించి మాత్రమే చెప్పు, వేరే వారి గురించాల్సిన అవసరము లేదు. దేవుడు మనిషికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏనాటికైనా మానవుడు సత్యం వైపు నడుస్తాడు. కానీ ఈరోజు దేవుని నామం పేరట ఎక్కడ చూసినా ఏం జరిగిపోతున్నాయి? రకరకాలు జరిగిపోతున్నాయి. నేను పర్ఫెక్టు, నేను కరెక్టు, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది అని జనాలను నమ్మించడానికి అయ్యగారులు రకరకాల రూపాల్లో రకరకాల పనులు చేస్తున్నారు. దానివల్ల వీళ్ళ గొప్పదనం ఎలాగున్నా కానీ దేవునికి అవమానం వచ్చేస్తుంది అన్యజనులు ఎదుట. పౌలు గారి తీర్మానం ఏంటి తెలుసా? మేము ప్రకటిస్తున్న సువార్త, మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు, మేము చేస్తున్న సేవ ఎవరి వల్ల కూడా నిందింపబడకూడదు. సేవ చేశామంటే, పరిచర్య చేశామంటే ఇంకొకడు మనల్ని ఏలెత్తి చూపించకూడదు. వాళ్ళు ఎవరికి ఆటంకకరంగా లేరయ్యా, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టరయ్యా, వాళ్ళ దేవుడేదో, వాళ్ళ భక్తి ఏదో, వాళ్ళ ప్రార్థన ఏదో చక్కగా వాళ్ళు వెళ్ళిపోతారయ్యా. మనకేం అవసరమైతే వస్తే మనము వెళ్ళి విజ్ఞాపన చెప్తాం, మనము మన కొరకు వాళ్ళ ప్రార్థన అనే సాక్ష్యాన్ని ముందు సంఘాన్ని లోకము అంగీకరించినప్పుడే క్రీస్తుని అంగీకరిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని అంగీకరించాలి. నిన్ను అంగీకరిస్తేనే నువ్వు చెప్పే మాట వాళ్ళు అంగీకరిస్తారు. నిన్ను అంగీకరించుకున్నప్పుడు నువ్వు చెప్పే మాటను వాళ్ళు, మన ప్రవర్తనే వాక్యంగా ఉండాలి, మన సాక్ష్యమే వాళ్ళకు ప్రభుని చూపించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎలాగో తెలుసా? యేసు ప్రభుని నమ్మకముందు ఎలా బతికావో వాళ్ళు చూశారు. యేసు ప్రభుని తెలుసుకోకముందు ఎలా మాట్లాడావో లోకం చూసింది. యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాక ఎలా బతుకుతున్నావో కూడా లోకం చూస్తుంది. నువ్వు చెప్పొద్దు ఎవరికి యేసు ప్రభు కోసం, నువ్వు బ్రతికి చూపించు. నీవు బ్రతికే లోకానికి ఒక సాక్ష్యంగా మారిపోద్ది. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు నమ్ముకోకముందే అలా ఉండేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు, అలా జీవించేవాళ్ళు, అలా ప్రవర్తించేవాళ్ళు. యేసు ప్రభు నమ్ముకున్నాక ఎంత మౌనమైపోయారు, ఎంత జాగ్రత్త అయిపోయారు, ఎంత గౌరవింపబడుతున్నారు, ఎంత చక్కగా జీవిస్తున్నారు అని చెప్పి లోకము మొదట నిన్ను అంగీకరించాలి. అప్పుడు నువ్వు చెప్పే క్రీస్తును అంగీకరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల చర్చిల్లో మైకులు పెడుతుంటే దేవుణ్ణి నమ్ముకున్న మనమే చెవులు మూసుకుంటుంటే ఇక పక్కనున్నటువంటి ప్రభుని ఎరగని వారు అంగీకరిస్తారు. ప్రభుని మనమే అడ్డుబండ్లుగా మారిపోతున్నాం, మనమే ఆటంకాలుగా మారిపోతున్నాం. ఈ సంఘములో చెప్పే వాక్యం ఇంకో సంఘాలకు డిస్టర్బెన్స్, వాళ్ళ మైకులు ఇంకో సంఘానికి డిస్టర్బెన్స్. ఒకరు చెప్పే వాక్యం ఒకరికి అర్థం కాదు, వినపడదు, సంఘం అంతా కూడా గజిబిజి గందరగోళం. ఇది దేవునికి సంఘానికి మాత్రం క్షేమకరం కాదు. అందుకు పౌలు అన్నాడు, మేము ప్రకటిస్తున్న పరిచర్య సువార్త ఎవరి ఎదుట నిందల పాలు కాకుండు నిమిత్తం మా వంతు జాగ్రత్తగా మేము ఏం చేస్తున్నామో తెలుసా? ఏ విషయములోనైనాను అభ్యంతరమేమీ కలగకుండా నిమిత్తము శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన, దెబ్బలు తినే పరిస్థితి వచ్చినా, చెరసాల్లో పెట్టే పరిస్థితులు మాకు వచ్చినా, అల్లర్లు మా జీవితంలో కలిగినా, ఎంతటి ప్రయాస మాకు కలిగినా, ఎటువంటి నిద్రలేని జాగారముతో కూడిన రాత్రులు మా జీవితంలోకి వచ్చినా, ఉపవాసములు చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చినా, మిగిల ఓర్పు కలిగిన వారమై, దేవునికి స్తోత్రం చెప్పండి, మిగిల ఓర్పు కలిగిన వారిగా బతుకుతున్నాం. దేన్ని కాపాడడానికే? చెప్పరేంటమ్మా? చివరి మాట చెప్పండి. పరిచర్యను కాపాడుకోవడానికి, సంఘాన్ని కాపాడుకోవడానికి, పరిచర్యను నిలబెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని కాపాడడానికంట? ఈరోజు ఈ న్యూసెన్స్ ఏంటి, ఈ గొడవలేంటి, ఈ శబ్దాలేంటి, ఇళ్ల మధ్యలో ఇబ్బందులేంటి, ఆపేయండి, తీసేయండి అని చెప్పి పరిచర్యకి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి?
నువ్వు చేస్తున్న సువార్త కరెక్టే, కానీ ఎదుటివారికి అది ఏమైపోతుంది? అభ్యంతరకరంగా మారిపోతుంది. అందుకు పౌలు అన్నాడు, మేము ప్రకటిస్తున్న ఈ సువార్త, మేము చెబుతున్నటువంటి దేవుని సేవ ఏదైతే ఉందో అది ఎవరికి అభ్యంతరకరంగా కాకుండా నిమిత్తము, ఆ అభ్యంతరం కాడే పరిస్థితుల్లో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఉపవాసాలు వచ్చినా, జాగారాలు వచ్చినా, దెబ్బలు వచ్చినా, మా మీదకి దెబ్బలాటకి అల్లరిగా లోపలికి వచ్చేసినా జరుగుతలేదా? ఎన్ని జరిగినా, మా మీద కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, ఏమి పెట్టినా మేము మౌనంగానే ఉంటాం. ఎందుకో తెలుసా? ఆయన పరిచర్య పాడైపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు మౌనం చేతకంతనం కాదు, క్రైస్తవుడు మౌనము దేవుని పని పాడైపోకూడదు అని. ఒడ్డెత్తా 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 ఎవరు అన్నారని చెప్పి గట్టి వదిలేసి నా కోపం వచ్చింది నేను మాట పన్ను అన్నామనుకో, నువ్వు సేవకు పని చేయు, వెళ్ళిపో ముందు. మాటలకు, పట్టింపులకు, రోషాలకు, పౌరుషాలకు ఇంటి దగ్గర పెట్టుకో. మందిరములోకి వచ్చినప్పుడు ఏ విధమైన కారణం చేత దేవుని పని పాడైపోకూడదు, నా వల్ల దేవుని పని అభ్యంతరం జరగకూడదు, నా కోపం, నా ఆవేశం, ఏ కారణాలు ఏదైనా భరిస్తాను ప్రభు మౌనంగా. దేని కొరకు తెలుసా? నీ పని పాడైపోకూడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పని పాడైపోకుండడానికి నేను శ్రమ భరిస్తాను, దెబ్బలు భరిస్తాను, జైలుకు వెళతాను, నిందలు భరిస్తాను, మౌనంగా ఏదైనా సహిస్తాను. ఒకే ఒక కారణం, దేవుని పని బాగా జరగాలి. దేవుని పని పాడైనా పర్లేదు, మధ్యలో దెబ్బలాట్లు, మధ్యలో గలిబిలు, మధ్యలో కోపతాపాలు, మోకాలు మాట చేసుకోవడాలు, వదిలేసి వెళ్ళిపోవడాలు. నేను అంటున్నాను, నువ్వు వద్దు, నీ సేవ వద్దు, నీ పరిచయం వద్దు, మూట కట్టెట్టుకెళ్ళిపో. ఎందుకు తెలుసా? పౌలు లాంటి వారు కావాలి దేవుడికి. దేవా, ఏదైనా భరిస్తానైనా మౌనంగా, నా ధ్యాస ఒకటే, నీ పని జరగాలి గౌరవంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తీర్మానం సంఘం తీసుకుంటే సంఘము ఐక్యతలో కట్టబడుతుంది. సంఘము దేవుని యొక్క ఆత్మలో కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పెత్తందారితనంలో కట్టబడుతుంది. ఆవిడ మాట నెరవేరాలి, ఈవిడ మాట నెరవేరాలి, వాళ్ళ మాట ఏం జరగాలి, ఏది ఉండదు. వాక్యము నెరవేరాలి, దేవుని పని జరగాలి, దేవుని మహిమ కొరకు జరగాలి. ఏం జరిగిన దేవునికి స్తోత్రం. అందుకొరకు మౌనంగా ఉన్నాడట ప్రభు. ఎందుకంట? ఏ విధమైన కారణం చేత దేవుని పని పాడైపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ నీకు ఓర్పుగా బ్రతకడం నేర్పుతుంది. చివరి మాట చెప్పి ముగించేద్దాం. 5వ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. చివరి మాట, ముగింపు మాట, శ్రమ నీకు విధేయతను నేర్పుతుంది. దీనికి మాదిరి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా ప్రవక్త ప్రవచించ, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయనను కొరడాలతో కొడుతూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, ప్రవక్తవు కదా ప్రవచించు, నిన్నెవరు గుద్దారో అని చెప్పి ఎంతగా హింసిస్తున్న ఆయన పొందిన దెబ్బలలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. యేసయ్య మాదిరి శ్రమలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. కష్టములో ఆయన విధేయత లోబడ్డం నేర్చుకున్నాడు. సాతానుడు రెచ్చగొట్టాడు. ఎక్కడి నుంచి రెచ్చగొట్టడం మొదలెట్టాడు తెలుసా? యేసు ప్రభు వారి పరిచర్యకు వచ్చిన తొలి దినాలతో చెప్తాను. యేసు ప్రభు వారు ఆకలితో ఉన్నప్పుడు సాతాను వచ్చి అన్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. రెచ్చగొట్టాడు. నీ దైవత్వాన్ని చూపించు అని చెప్పి ఆయనతో ఈ మాట అన్నాడు. రొట్టెలు చేసుకో అన్నాడు. ఆయన దేనికి ఉద్రేక విధేయత నేర్చుకున్నాడు. మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతికుతాడు. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ఇంకా చేసే ప్రయత్నం చేసి ఎడం పక్కన దొంగ అన్నాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు. ఉద్రేకపరిచే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రతి దానికి మౌనంగా విధేయుడిగానే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని తండ్రికి శ్రమలలో విధేయత చూపించాడు. అందువల్ల అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామము హెచ్చింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
శ్రమల కొలిమిలో ప్రభు మన కొరకు దాచిన 5 ఆశీర్వాదాలు. నెంబర్ 1, శ్రమలలో నీకు అభివృద్ధి ఉంది, మర్చిపోవద్దు. శ్రమలలో నీకు మేలు ఉంది, మర్చిపోవద్దు. శ్రమలు నిన్ను ఆత్మీయ సౌందర్యంలోకి నడిపిస్తాయి, మర్చిపోవద్దు. శ్రమలు నీకు ఓర్పును నేర్పుతాయి, విసుగుదల చిరాకు కాదు. శ్రమ పడుతున్న కొలది నీకు మౌనము ఓర్పు రావాలి. 5వది, శ్రమ నీకు విధేయతను నేర్పించునుగాక. మరొకసారి చెప్తున్నాను దైవజనుడిగా, నువ్వు శ్రమలలో అనుభవిస్తున్న అనుభవాల్లో ఈ 5 పరిస్థితులను కలిగి జీవించగలిగితే రాబో దినాలు దేవుడు నీకు అద్భుతమైన కార్యాల వైపు ప్రభు నిన్ను నడిపించునుగాక. నా చివరి మాట ఒకసారి వినండి. ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి? సంవత్సరాల జీవితాంతం ఉంటాయా? ఒక ఉదాహరణ, ఇశ్రాయేలు ఎంతకాలం శ్రమ పడ్డారు? 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. శ్రమ పడిన కాలం అక్కడ లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. కానీ ఒక రాత్రి వచ్చింది, పస్కా రాత్రి, విమోచన రాత్రి, విడుదల రాత్రి, బంధకాల నుంచి స్వతంత్రులుగా బయటకు వచ్చిన ఒక రాత్రి వచ్చింది. 2వది, యోసేపు ఎంతకాలం జైల్లో ఉన్నాడు? ఒక రోజు వచ్చింది. ఆ రోజు తర్వాత దేవుడు యోసేపును బయటకు తీసుకొచ్చి ప్రధానిగా కూర్చోబెట్టాడు. యోబు ఎంతకాలం బూడిదలో కూర్చున్నాడు? ఒక రోజు వచ్చింది, బూడిదలో కూర్చున్న వాడిని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. అతని జీవితంలో 2 అంతుల అద్భుతమైన కార్యాలు దేవుడు తీసుకొచ్చాడు. పౌలు ఎంతకాలం ఈ శ్రమలు అనుభవించాడు? ఒక రోజు వచ్చింది, శ్రమ పడుతూ సంఘాలు కట్టాడు. ఈరోజు సార్వత్రిక సంఘానికి ఒక మాదిరిగా బ్రతికాడు. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను కనుక నా సాక్ష్యము నన్ను పోలి మీరు నడవండి. సార్వత్రిక సంఘానికి ఒక మాదిరిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు విధేయత ప్రతిదానికి ఒక ముగింపు ఉంది, ప్రతిదానికి ఒక మలుపు ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను. రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల ఒక సైన్ బోర్డు ఉంటుంది, మలుపు ఉన్నది జాగ్రత్త అంటారు. ఏమున్నది జాగ్రత్త? మలుపు ఉన్నది జాగ్రత్త. మలుపు ఉంది జాగ్రత్త అంటే నువ్వు వెళ్ళగలని అర్థం ఏముంటే నాకెందుకు, నేను తగ్గను, అదే స్పీడ్ వెళ్ళిపోతాను అన్నావనుకో, 2 జరగవచ్చు. నీకు మలుపు తిరగడం రాకపోతే డైరెక్ట్గా లోయలోకి వెళ్ళిపోతావు, ఇంటికి రావు. మలుపు తిప్పడం నువ్వు సరిగా రాకపోతే జారి కింద పడిపోయి దెబ్బల పాలు తింటావు. లేదు, మలుపు ఉంది అన్నప్పుడు నీ వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా మలుపు తిరిగితే ఒక అద్భుతమైన మలుపులో తిరుగుతావు. దేవునికి స్తోత్రం. శ్రమ నీ జీవితాన్ని ఒక అద్భుతమైన ఆశీర్వాదమైన మలుపు వైపు నిన్ను నడిపిస్తాదే. ఆ శ్రమ అనుభవం నువ్వు ఎలా ఉండాలి? ఓపికతో, విధేయతతో, సహనముతో, నిరీక్షణతో బ్రతకగలిగితే ఆ మలుపు నిన్ను ఆశీర్వాదపు అనుభవాల వైపు నడిపించునుగాక. అందుకన్నది దేవుని వాక్యం. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీ దేవుడు చేతకాని వాడు కాదు, ఆయన సమస్తమును చేయగలవాడు. నువ్వు ఇలా బ్రతకగలిగితే నీ కొరకు దేవుడు అన్నీ మారుస్తాడు. అట్టి అనుభవాలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము